ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. మరి యొక్క ఆరాధనా దినంలో దేవుడు మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇక్కడ దావీదు హృదయం అంతా దేవుని స్తుతిగానాలతో నిండి ఉన్నది. ఈ కీర్తన అదే మనకు తెలియచేస్తుంది. సర్వ సృష్టి దేవుని స్తుతిగానాలతో మారు మ్రోగాలనేది అతని ఆశ. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 6 వచనాలు ఉండడం మీరు గమనించవచ్చు. 150వ అధ్యాయంలో కూడా 6 వచనాలు కనిపిస్తాయి. 1వ అధ్యాయం యొక్క అంశం ధన్యత అయితే, ఈ 150వ అధ్యాయం అంశం అట్టి ధన్యతకు కారణమైన స్తుతి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. స్తుతి దేవుని పరిశుద్ధాలయంలో మొదలై ఆకాశ విశాలమునకు వ్యాపించింది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఆయన పరాక్రమ కార్యములు లెక్కకు మించినవి. ఆయన బలమును బట్టి, శక్తిని బట్టి, ప్రభావంతో చేసిన క్రియలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి అంటున్నాడు కీర్తనకారుడు. సృష్టిలో ఊపిరి ఉన్న ప్రతి జీవి ఏదో రకంగా దేవుణ్ణి స్తుతిస్తుంది. మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. కారణం యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ప్రభువై ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో ప్రధాన యాజకుడు యూదా జనాంగమంతటి తరపున అతి పరిశుద్ధ స్థలం నందు చేరి ప్రాయశ్చిత్త దినముగా దేవుని సన్నిధిలో బలులు అర్పించి విజ్ఞాపన చేసేవాడు. అయితే మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. నాటి ఆరాధన ప్రత్యేకించబడిన వారికి మాత్రమే. కానీ మన ప్రధాన యాజకుడు మనందరికీ తన రక్త ప్రోక్షణం ద్వారా ఆరాధించే అవకాశాన్ని ఇచ్చాడు. మనము ఆయన శరీరమై ఉన్నాము కనుక సంఘముగా చేరి సామూహికంగా ఆరాధించాలి. దావీదు కీర్తనలో పేర్కొన్నట్టు గత వారం మన జీవితాల్లో ఆయన ప్రభావం బట్టి, మేలులను బట్టి మందిరమందు చేరి స్తుతించబద్దులమై ఉన్నాము. యేసు ప్రభు సాతానును ఎదుర్కొంటూ మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది కదా అనే మాట మనం చూడొచ్చు. మీ శరీరాలు ఆయనకు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలని లేఖనం సెలవిస్తుంది. అట్టి సజీవులమై మన శరీరాలతో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను మాత్రమే సేవించబద్దులమై ఉన్నాము. తన మహిమను చాటుతున్న దేవుణ్ణి మందిరమందు చేరి ఆరాధించబద్దులమై ఉన్నాము. మన ప్రధాన యాజకుడు మనకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి ఆయన రక్తమును, శరీరమును పరిశుద్ధులుగా మనను చేసిన ప్రభువును ధరించుకునేందుకు దేవుని మందిరమందు చేరి ఈ దినమందు ఆయన్ని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. స్తుతినందదగిన నీ నామంను బట్టి స్తుతించే వారంగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా ఆదరించండి. నీ మందిరమందు చేరి నీ ప్రభావమును, నీ కార్యములను, ప్రధాన యాజకుడిగా నీ కుమారుడు మా కొరకు చేసిన ప్రాణత్యాగమును ధ్యానిస్తూ నిన్ను స్తుతించు, సన్నతించు బ్రతుకులు మాకు దయచేపని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.